4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3,30,40,00,000 కంటే ఎక్కువ బీసీ బిడ్డలు ఉన్నాం కదా. ఈ ఎస్సీలం ఎస్టీలం బీసీలం అందరం కూడా ఒక్కసారి ఒక నినాదం మీద ఎవరు ఏమి అనొద్దు, ఎవరిని అందరము కలిసి హైదరాబాద్ కి చేరుకొని వివిధ జిల్లాలకి వస్తే దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల మంది ఒకవేళ రోడ్ల పైన ఎవరిని ఏమనకుండా ప్రశాంతంగా రోడ్ల మీద కూర్చుంటే 8% ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చట్టసభలో ఈ బిల్లు పాస్ చేసింది కాబట్టి బీసీలకు 42% వస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకో పేరు వస్తుందనే ఆలోచన దయచేసి మన నెత్తలకెళ్ళి బయటికి తీసేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ వేదిక ద్వారా అంటా ఉన్నా, ఖచ్చితంగా రేపు రాబోయే రిజర్వేషన్ వస్తే ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ వానికి ఇచ్చిన, బీజేపీ వానికి ఇచ్చిన, కాంగ్రెస్ వానికి ఇచ్చిన, సిపిఎం సిపిఐకి ఇచ్చిన గెలిచేది ఎవరైనా బీసీ బిడ్డని అన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. రిజర్వేషన్ ప్రక్రియలో చట్టం ఆమోదం తెలిపి రిజర్వేషన్ వస్తే రేపు ఫీల్డ్ లో గెలిచేది బీసీ బిడ్డ. బీసీ బిడ్డకు దయచేసి పార్టీ రంగు ముయ్యకండి. బీసీ బిడ్డలమంతా ఏకమయ్యి ఖచ్చితంగా మనం రాబోయే తరానికి ఈ ప్లాట్ఫామ్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది. ఇది అనివార్యం. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు అయ్యే పరిస్థితి లేదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. మన ఉద్యమం ఒక టెంట్ వేయకపోతేనో, మన ఉద్యమం ఈయన మంత్రులు విప్పులు వచ్చినప్పుడు పోలీసు యంత్రాంగం అంతా రాకపోతేనో, మన ఉద్యమం మన వెనుక 1,00,000 మంది కనిపిస్తేనో, ఇవన్నీ కాదు. గుండెల నిండా 42% రిజర్వేషన్స్ సాధిద్దాం ఎట్లా అనే ఆలోచనతో ముందుకు పోతే ఖచ్చితంగా ఏ మాదిరికైతే సకల జనులు, మళ్ళా చెప్తా ఉన్నా, ఏ మాదిరికైతే సకల జనులు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చారో అదే మాదిరిగా సకల బీసీలు తలుచుకుంటే 42% ఒక లెక్కన. ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఈ వేదిక ద్వారా మరొకసారి వేడుకుంటా ఉన్నా.